కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం ముగిసింది. ఎల్లుండి మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. నల్గొండను సీఈ నుంచి ప్రాజెక్టుల కింది పంటల సాగు వివరాలు తీసుకుని సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇటు తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ తో ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు భేటీ అయ్యారు. గంటపాటు ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఎన్ఎస్పీ ఏపీ సీఈలతో సమావేశం ఏర్పాటు చేశారు. రేపు వాళ్ళిద్దరూ భేటీ కావాలని నిర్ణయించారు. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద పంటలు ఎంత, నీరు ఎంత కావాలో చెప్పనున్నారు సంబంధిత సీఈలు. శ్రీశైలం నీరు తెలంగాణకు మాత్రమే ఉండాలని రాష్ట్ర అధికారులు చెప్పారు. తాగునీటి కోసం ప్రాజెక్టులో 10 టీఎంసీల చొప్పున ఉంచాలని తెలంగాణ అధికారులు వాదించారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం ముగిసింది. ఎల్లుండి మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ తో ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు భేటీ అయ్యారు. గంట పాటు ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఎన్ఎస్పీ ఏపీ సీఈలతో సమావేశం ఏర్పాటు చేశారు. రేపు వాళ్ళిద్దరూ భేటీ కావాలని నిర్ణయించారు. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద పంటలు ఎంత, నీరు ఎంత కావాలనో చెప్పనున్నారు సంబంధిత సీఈలు. శ్రీశైలం నీళ్లు తెలంగాణకు మాత్రమే ఉండాలని రాష్ట్ర అధికారులు చెప్పారు. తాగునీటి కోసం ప్రాజెక్టులో 10 టీఎంసీల చొప్పున ఉంచాలని తెలంగాణ అధికారులు వాదించారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీశైలం మనతో జాయిన్ అవుతున్నారు. శ్రీశైలం కేఆర్ఎంబీ మీటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే కేఆర్ఎంబీ సమావేశం ముగిసింది. ప్రధానంగా తెలంగాణ అధికారులు, ఆంధ్ర అధికారులు ఇద్దరు సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ నుంచి రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, అదేవిధంగా ఈఎన్సీ అనిల్ కుమార్ హాజరయ్యారు. అటువైపు నుంచి ఈఎన్సీ వెంకటేశ్వరరావు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా తెలంగాణకు సంబంధించి ఏపీ ఇప్పటికే తన పరిమితికి మించి ఏదైతే కేటాయింపులు ఉన్నాయో ఆ కేటాయింపులను మించి నీళ్లు వాడుకున్నారు కనుక ఇప్పుడు ఏవైతే 2 ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయో నీళ్ళన్నీ కూడా తెలంగాణకే ఉంచాలని బోర్డుకు తేల్చి చెప్పారు. అటువైపు ఆంధ్ర అధికారులు కూడా ఏవైతే పంటలు ఉన్నాయో పంటల అవసరాలను, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని తమకు కూడా కేటాయింపులు ఉండని చెప్పి సమావేశంలో చర్చకు తీసుకొచ్చారు. అయితే ప్రధానంగా చూసినట్లయితే శ్రీశైలం అదేవిధంగా నాగార్జున సాగర్ 2 ప్రాజెక్టులో కూడా 10 టీఎంసీల చొప్పున ఖచ్చితంగా నీళ్లు ఉంచాలని చెప్పి ఇటు తెలంగాణ అధికారులు చెప్పారు. మరోవైపు ఇప్పటికే ఏపీ తన పరిమితి మించి వాడుకునే నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నీళ్ళని కూడా తెలంగాణ అవసరాలు కేటాయించాలని చెప్పి కృష్ణా బోర్డుకు సూచించారు. మరోవైపు రబీ సీజన్లో సాగు చేసినటువంటి పంటలు, ప్రస్తుతం ఉన్నటువంటి పంటలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని చెప్పి తెలంగాణ అధికారులు బోర్డు చైర్మన్ అతుల్ జైన్ కూడా వివరించారు. మరోవైపు ఈ మొత్తం సమావేశంలో ఎటు తేల్చలేని పరిస్థితి నేపథ్యంలో నల్గొండ అంటే ఎన్ఎస్పీ కింద కానీ లేకపోతే ఇటు శ్రీశైలం కింద ఉన్నటువంటి పంటల వివరాలు, అదేవిధంగా పంటలకు ఎంత నీరు అవసరం ఉంటుంది, తాగుకు ఎంత నీరు అవసరం ఉంటుంది, ఈ అంశాలన్నింటినీ కూడా సమగ్ర వివరాలతో రావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగానే ఇటు తెలంగాణ అంటే నల్గొండ సిఈ, ఎన్ఎస్పీ సిఈ, అదేవిధంగా అటు కన్సర్న్ ఏపీ సిఈతోనూ ఇద్దరితోనూ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి సంబంధించినటువంటి ఇద్దరు అధికారులు సిఈలు కూడా రేపు నల్గొండలో భేటీ కానున్నారు. ఎస్ఎల్బీసీ ఘటన నేపథ్యంలో నల్గొండ సిఈ అజయ్ కుమార్ అక్కడే ఉన్న నేపథ్యంలో ఏపీ సిఈని నల్గొండకు వెళ్ళి భేటీ కావాలని చెప్పి బోర్డు చైర్మన్ సూచించారు. ఈ నేపథ్యంలోనే రేపు ఏపీకి సంబంధించినటువంటి సిఈ నల్గొండకు వెళ్ళి అక్కడ తెలంగాణ నల్గొండకు సంబంధించినటువంటి సిఈతోని భేటీకి అన్నారు. ఆ భేటీలో ఇప్పుడు ఏదైతే ప్రాజెక్టు ఉందో నాగార్జున సాగర్ కింద ఎంత పంటలు ఉన్నాయి, రాబోయే పంటకు ఎన్ని నీళ్ళు అవసరం ఉంటాయి, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి తాగునీటి అవసరాలకు ఎంత అవసరం ఉంటుంది, అదేవిధంగా ఏపీకి సంబంధించి పంటలు, తాగునీరు, ఇతర అవసరాలకు ఏమేమి అవసరం ఉంటే అంశాలను సమగ్రంగా ఇద్దరు కూడా చర్చించుకొని ఒక నిర్ణయానికి రావాలని చెప్పి సూచించారు. ఆ తర్వాత ఆ వివరాల ఆధారంగా ఎల్లుండి మరోసారి భేటీ కావాలని చెప్పి బోర్డు నిర్ణయించింది. బోర్డు సమావేశం ఏదైతే తెలంగాణ ఏపీ అధికారులతో బోర్డు సమావేశం ముగిసిన తర్వాత ప్రత్యేకంగా విడిగా తెలంగాణ ఈఎన్సీ అదేవిధంగా ఏపీ ఈఎన్సీ ఇద్దరు కూడా తెలంగాణ ఈఎన్సీ కార్యాలయంలో భేటీ అయ్యారు. వాళ్ళిద్దరు కూడా దాదాపు గంట పాటు చర్చించుకున్నారు. ఈ సమావేశంలో ఈ సీలకు సంబంధించినటువంటి కమిటీ కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరు చర్చించుకొని ఒక నిర్ణయానికి రావాలనేటువంటి అంశానికి కూడా కట్టుబడి ఉండాలని చెప్పి చెప్పుకున్నట్టు తెలిసింది. మరోవైపు రేపు జరిగేటువంటి సీల సమావేశంలో తెలంగాణకు సంబంధించి ఎన్ఎస్పీ సిఈకి అవసరమైనటువంటి సూచనలు అంటే ఏ అంశాల మీద వివరాలు తీసుకోవాలి, ఏ అంశాలు బోర్డుకు సమర్పించాలి, తెలంగాణకు సంబంధించిన అవసరాలు ఏంటి అన్న విషయాలపై పూర్తి సమగ్ర సమాచారం భేటీలో చర్చకు తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎన్ఎస్పీసీకి సూచించినట్టు
జరిగినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసినట్లయితే ఈరోజు జరిగినటువంటి సమావేశం అసంపూర్తిగానే ముగిసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎట్లాంటి నిర్ణయం తీసుకోకుండానే ఈ సమావేశం ముగిసింది. ఎల్లుండి మరోసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు. మొన్న అంటే శుక్రవారం రోజు శుక్రవారం రోజు ఏదైతే జల వివాదం నేపథ్యంలో కేంద్ర జలశక్తి మంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు తర్వాత శుక్రవారం రోజు మొదటి సమావేశం జరిగింది. అక్కడ కూడా ఏపీ అధికారులు ఆ రోజు హాజరు కాలేదు. ఈరోజు సమావేశం చెప్పాలని అడగడంతో ఈ రోజుకి వాయిదా వేశారు. మళ్ళీ ఈరోజు ఎట్లాంటి చర్చ జరిగినప్పటికీ కూడా ఇరు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాయి కానీ ఎక్కడ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మళ్ళీ ఎల్లుండికి వాయిదా వేశారు. ఆ రోజు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారుల ద్వారా తెలుస్తోంది. ప్రధానంగా చూసినట్లయితే తెలంగాణకు సంబంధించి సాగు అవసరాలు కానీ అటు ఏపీ సాగు అవసరాల మీదనే ఎక్కువగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే తెలంగాణ మాత్రం ఖచ్చితంగా 2 ప్రాజెక్టులు కూడా తెలంగాణకు సంబంధించి తాగునీటి అవసరాలకు 10 టీఎంసీల చొప్పున ఖచ్చితంగా ఆ ప్రాజెక్టులు ఉంచాలని చెప్పింది. మరోవైపు శ్రీశైలం నుంచి ఇప్పటికే ఎక్కువ నీరు వాడుకునే నేపథ్యంలో ఆ నీటిని ఖచ్చితంగా ముట్టుకోవద్దని ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే కుడికాలం నుంచి నీటి సరఫరా కింది జరుగుతుందో 2 ప్రాజెక్టుల నుంచి కూడా ఆ నీళ్లు ఆపాలని చెప్పి కూడా గట్టిగా చెప్పిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసినట్లయితే కేఆర్ఎంబి ఆ సమావేశం అసంపూర్తిగానే ముగిసింది. సౌజన్య.